కూటమి ప్రభుత్వాల్లో బీటలు వచ్చాయనేటువంటి మాటలు కూడా వస్తున్నాయి. ఏడ కనిపించాయి? ఇది ఎంతవరకు వాస్తవం? ఎందుకు అనంటే అందరికీ తెలిసింది దావోస్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు. అండ్ పర్సనల్ ట్రిప్లో చిరంజీవి గారు ఉన్నారు. సో ఆయన స్విట్జర్లాండ్లోనే ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఇన్వైట్ చేశారు చిరంజీవిని. సో ఆయన దావోస్ పెట్టుబడుల సదస్సుకు రావడం జరిగింది. రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారు తప్ప ఉప ముఖ్యమంత్రి అన్నయ్య అనేటువంటి హోదాలో కావచ్చు ఏ రకంగానూ అంటే చంద్రబాబు నాయుడు గారికి చిరంజీవి గారికి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. అయినా కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. దీని మీద ఈ కైండ్ ఆఫ్ బీటలు ఉన్నాయి కాబట్టి చిరంజీవి గారితో మాట్లాడలేదు చంద్రబాబు గారు అనేటువంటి మాటలు వస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? ఖండిస్తారా, అంగీకరిస్తారా? అంతే చెప్పడం మాటలు, అది ఊహాజనకమైనటువంటి విషయం అది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ ఓపెన్గా ఎవరితో నవ్వారా? అని సో సీరియస్, అలా ఈజ్ సో వర్కెటివ్. అంటే ఒక పని మీద వెళ్ళిన తర్వాత ఆ పని మీద దృష్టి సాధించే కానీ ఇంకా వేరే ఆయన డైవర్ట్ అయ్యేంత పని కూడా ఉండదు, ఆయనకు అవకాశం కూడా ఉండదు. నమస్కారం పెట్టడం అంతే తప్ప అంతకంటే ఇంకా ఎక్కువ కూర్చొని మాట్లాడే అవసరం ఆయనకు లేదు. ఆయన చేయరు కూడా ఎవరితోనే కానీ. ఇప్పుడు కానీ చరిత్రలో ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా మనం ఏ పనికి వెళ్ళామని ఆ పని ముగించుకొని వస్తామని చెప్పేసి అంతే ఉంటాడు కానీ ఇంకా వేరే ఏది ఉండడు. ఇంకో చంద్రబాబు నాయుడు గారు, మన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, రేవంత్ రెడ్డితో మాట్లాడలేదంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ మైండ్ సెట్ మూడ్ డిపెండ్స్ అంతే తప్ప ఒక ముఖ్యమంత్రి ఈ లోకేష్ గారు కానివ్వండి రేవంత్ రెడ్డిని కలిసినంటే ఒక వేదిక పైన కలిసాం. ఒక అంతర్జాతీయ ఇంటర్నేషనల్ వేదిక పైన కలిసిన తర్వాత ఒక మర్యాదపూర్వకంగా ఎంత వ్యతిరేకించినప్పటికి కూడా మర్యాదపూర్వకంగా కలవడం అనేది ఒక ఆనవాయితీ. ఇక్కడున్న గొడవలు ఇక్కడ ఉంటాయి, అది ఇక్కడ తెలుసుకోవాలి. అక్కడ పోయి కూడా అదే చేస్తే రాహుల్ గాంధీకి మనకేం డిఫరెన్స్ ఉండదు మరి.